రన్నింగ్ చేస్తూ చాలా మంది చనిపోతున్నారు. ఈ 5 పాయింట్స్ కనుక మీరు ఫాలో అవ్వకుండా రన్నింగ్ చేస్తే మాత్రం మీకు కూడా ప్రమాదం. 5th పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీరు విన్నది నిజమే, నేను కూడా విన్నాను. అది కూడా ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ వీఆర్ గోయింగ్ టు ఇన్ రియాలిటీ. రన్నింగ్ చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది, కానీ చనిపోవడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. రన్నింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మెయిన్లీ చూసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2 or 3 months మీరు స్పీడ్ వాకింగ్ ని అలవాటు చేసుకొని రన్నింగ్ స్టార్ట్ చేయాలి. మీరు ఎప్పుడైనా గమనించారా, రన్నింగ్ అలవాటు లేని వాళ్ళు కొద్దిగా రన్ చేసినా కానీ వాళ్ళ హార్ట్ చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది, ఇంకా చాలా ఆయాసంగా కూడా అనిపిస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు బలమైన ఆహారం తీసుకోకుండా రన్నింగ్ చేస్తే కూడా మీకు ప్రమాదమే. 5th పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు అవుట్ సైడ్ ఫుడ్ కి గనక అడిక్ట్ అయినట్లయితే దానికి గుడ్ బై చెప్పేసేయండి. జంక్ ఫుడ్ తింటూ రన్నింగ్ చేసినా కూడా ప్రాబ్లమే. 4th పాయింట్ వచ్చేసి మీ బాడీ వెయిట్ కి తగ్గట్టు మీరు ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారో ఒకసారి గమనించుకోండి. 5th వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్లే మెయిన్ రోల్ ఇన్ హ్యూమన్ బాడీ. అవును, నిజమే, ఈ ఒక్కటి మన బాడీలో చాలా పెద్ద రోలే ప్లే చేస్తుంది. మీ బాడీ వెయిట్ కి తగ్గట్టుగా వాటర్ ఇంటెక్ తీసుకుంటున్నారా ఒకసారి గమనించు. ఎక్స్ట్రా బోనస్ పాయింట్ ఏంటంటే డీప్ స్లీప్ 7 to 8 hours ఖచ్చితంగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.